ఒక్కసారి మీరే చూడండి, మామూలు లొకేషన్స్ మాత్రం ఫుల్ ఫారెస్ట్. అదిగో ఇక్కడ మాకు రూమ్ దగ్గరలో ఈ బోర్డు అయితే కనబడ్డది, పుల్లు ఉన్నాయి జాగ్రత్త అంట. ఇక్కడైతే ఒక ఆయన అందరు నమస్తే. ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను బండికి అయితే వచ్చినా, కానీ అన్నోళ్ళు కొత్త సైట్కి అయితే మారిండ్రు. ఈ లొకేషన్స్ బాగున్నాయి కానీ కాస్త సిగ్నల్స్కి చాలా ఇబ్బంది అయింది. మొబైల్ సిగ్నల్స్ లేవు. ఈ వీడియో కూడా ఎప్పుడు అప్లోడ్ అవుతుందో నాకే తెలీదు. ఎందుకంటే మొత్తం డీప్ ఫారెస్ట్, ఆడ చిన్న వీడియో అంటే గోండు వాళ్ళు ఉంటారంట ఇక్కడ, గూడెమ్స్ ఉంటాయని. కానీ సిగ్నల్ తక్కువ, ఎయిర్టెల్ మొత్తం లేదు, కానీ జియో కొద్ది వస్తుంది. ఒక్కసారి లొకేషన్ చూడగానే మామూలు లేవు, మొత్తం ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ మొత్తము చూడండి. ఇంకా వ్యూస్ చూడు, నువ్వు మొత్తం నా చుట్టూ మొత్తం ఫారెస్ట్. కొంచెం పొద్దులు వచ్చినాము, సున్నికి బాగుంటుందని లేవగానే ఇలా బండి తీసుకొని బయటకైతే వచ్చినాము. సో మీకు మొత్తం చూపిస్తా చూడండి, ఒకసారి మా రూమ్ చూపిస్తా, అన్నీ చూపిస్తాను మీకు. ఒక్కసారి మీరే చూడండి, మామూలు లొకేషన్స్ మాత్రం ఫుల్ ఫారెస్ట్. అదిగో అది మొత్తం ఫారెస్ట్, చుట్టుముట్టు మొత్తం ఫారెస్టే. చిన్న చిన్న గూడెంలు కట్టుకున్నారు, అంటే లంబాడి వాళ్ళు. ఇంకా ఇక్కడ మొత్తం అదిలో అంటే గోండు వాళ్ళు ఎక్కువ కదా, వాళ్ళు కూడా మొత్తం చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి ఇక్కడ అంతే. గోసారి ఇది నది ఏదో తెలియదు నాకైతే. వ్యూ బాగుంది, వాటర్ అయితే లేవు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ అయితే ఫుల్ వస్తాయి తొందరలో. ఆడ చూడండి మొత్తం మామూలు లొకేషన్స్ మాత్రం. ఒకసారి చూడండి మొత్తం ఎట్టుందో, ఫుల్ ఇదేదో నాకు మొత్తం తీసుకొచ్చి అడవిల పైన ఉన్నట్లుంది మొత్తం, అంటే ఫుల్ ఫారెస్ట్ తీసుకొచ్చి మమ్మల్ని చేసినట్లుంది. కానీ పర్లేదు, బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. మొత్తం ఇది బ్రిడ్జ్ వచ్చేసి, ఇది నది పైన బ్రిడ్జ్. ఇది నాకు నచ్చింది ఏంటంటే ఆ కొండ ఉంది, ఆ కొండల పైన కూడా పైన మొత్తం పొలాలు ఉన్నాయి. అంత పైన పొలాలు ఎట్లాగో ఆడొక కొండ ఉంది, ఆ కొండ పైన మొత్తం పొలాలే ఉన్నాయి. అంత పైన పొలాలు ఎట్లా కట్టుకుని చేస్తారో నాకైతే తెలియట్లే. ఇక్కడ మొత్తం పుల్లు కూడా ఉన్నాయంట, బోర్డు కూడా పెట్టారు ముందర. ఒకసారి నది వాటర్ చూడండి, ఫుల్ లేవు, బాగుంది లొకేషన్స్ మాత్రం. అక్కడ చూడండి, అక్కడ ఒక ఊరైతే ఉంది, జూమ్ చేస్తున్నాడు. అదొక చిన్న గూడెం, ఆడొకటి అడవి మధ్యలో కట్టుకున్నాను. ఇక్కడికి వెళ్ళి మొత్తం గుట్లు మొత్తం ఎట్లా చేసినారు, మొత్తం మంచి చేసి పొలాలు వండించుకుంటా, చిన్న చిన్న ఇండ్లు. ఇప్పుడైతే రూమ్ కాడికి అయితే వెళ్తున్నాము, చూపిస్తుంది. ఇప్పుడు మేము వెళ్ళే దారిలో కూడా పొలాలు అవన్నీ మంచిగా ఉన్నాయి, అవి కూడా చూపిస్తుందండి మీకు ఒకసారి. మీరే చూడండి, చుట్టూ కొండల పైన పొలాలు ఎట్లా చేసుకున్నారు. మొత్తం పొలాలంగా ఎప్పటి నుంచో వాళ్ళు ముత్తాతల నుంచి తాతల కాలం నుంచి పొలాలు వేసుకున్నారు. మొత్తం పొలాలే బాబు. కానీ పొలాలు కొన్ని పొలాలు మొత్తం రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళతో ఎట్లా పొలాలు వేస్తుర్రో అర్థం కదా, అట్లే దున్నుతుర్రు మొత్తం. చూడండి చుట్టూ కొండలు, మధ్య పొలాలు, మస్తుంది లొకేషన్ మాత్రం. పురానుంది. మన అంజన మాత్రం 3 నెలల ఈయన ఊరికి పోలేదు. నాకు మొన్న హెల్త్ బాగాలేక ఊరికైతే పోయి వచ్చిన కాస్త మన కడుపున పండి. అంజన మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ బండి కాడ, మామూలుగా కాదు అంతే అంటవా. ఇది ఎప్పుడు రోడ్ వేస్తామని చెప్పేసి కంకర పోసి బిల్లు రాక ఏం రాకను ఇంకా బీటీ డాంబర్ రోడ్ వేయకుండా అట్ట పెట్టేసారు. కానీ ఇబ్బంది అవుతుంది, ఈ రోడ్డు పోటీ ఫుల్ స్పీడ్లో పడితే మామూలు ఉండదు, మొత్తం ఒక్క పొల పడుడే. నిజంగా చెప్తున్నా, ఈ పొలాలకు, ఈ కొండలకు, ఈ పచ్చదనానికి మొత్తం నేను ఫిదా అయిపోయినా. మా ముందే వర్షాకాలం కాబట్టి ఇంకా మొత్తం పచ్చ ఉంది, ఎటు చూసినా పచ్చదనమే, మస్తు అంటే మస్తు ఉంది, ఫిదా అయిపోయినా. మాకెళ్ళి ఇట్లా ఏమి ఉండదు, ఎందుకంటే ఫారెస్ట్ తక్కువ కదా అక్కడ మహబూబ్నగర్ సైడ్. ఫస్ట్ టైం ఫారెస్ట్ ముట్టి ఒక డీప్ ఫారెస్ట్లో మళ్ళీ అందులో నేను ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, మస్తు ఫీలింగ్ మాత్రం, వేరే లెవెల్ అయితే ఉంది. ఇక్కడ మాకు రూమ్ దగ్గరలో ఈ బోర్డు అయితే కనబడ్డది, పుల్లు ఉన్నాయి జాగ్రత్త అంట. ఇక్కడ అయితే ఒక మ్యాప్ అయితే ఇచ్చిండ్రు. ఈ రూట్ వచ్చి లోకారి అంట. ఇక్కడ కింద వచ్చేసి బొంగుబావి, ఉమ్రి, పొజ్జుగూడ, ఇది నార్నూరు, పైనకి వచ్చి పారదల ఉంది, కెరమేలి. మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి పుల్లునే జాగ్రత్త అని చెప్తారు మొత్తం. అంటే ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్. ఇది వచ్చి మా రూమ్ అయితే, రూమ్ ఆడ అన్న రూట్ అయితే మస్తుందిగా. వ్యూ మాత్రం లొకేషన్స్ బోరానున్నాయి. సో ఇదే మేము ఉన్న సైట్ అయితే. ఇక్కడైతే వెహికల్స్ మొత్తం ఆపేసినాం. మన 3 బండ్లు అయితే ఇట్లకైతే ఆపేసినాము. ఒకటి ఇంకొంచెం మన బండి ఉంది, ఆడైతే పాత బండి అయితే ఆపేసినాము. ఇది వచ్చేసి వెనక ఒక ఊరు కనబడుతుందా, అదే వచ్చేసి ఒక చిన్న గూడెం అనమాట. దీని మీద ఒక ఊరు అయితే ఉంది, అది మొత్తం వచ్చేసి ఒక గూడెం. ఆ చుట్టూ కొండల మధ్యలో ఒక ఊరు. బాగుంది ఊరు మాత్రం. ఊళ్ళో వాళ్ళు మంచోళ్ళు, బాగుంది కలిసిమెలిసి చేసి. ఇక్కడైతే మన బండి అయితే ఆపేసినాం. మేము ఉన్న రూమ్ వచ్చేసి అదొక రైతు వేదిక, అందులో అయితే ఉంటున్నాం అనమాట. అది కూడా చూపిస్తాం ఒకసారి. మన అంజన అయితే ఊకుండకుండా ఇదో చేస్తున్నా, గెలుకుతున్నా. నేను ఏం చేస్తున్నాను సైడ్ పని చేస్తలేదు ఎందుకు?
చెయ్యి. నిన్న ఇప్పుడైతే ఫుల్ నీట్గా నేనైతే లేను. అంజన ఒక ట్యాంక్ చెప్పాలి, ఎందుకంటే మనం ఊరికి వెళ్ళిన మన బండి కూడా నీట్గా చేసిండు. ఒకసారి మన బండి చూపిస్తుండే. మన బండి చూడండి ఎంత నీట్గా ఉన్నది. ఇప్పుడు అయితే మనైతే ఈ బండి అసలు ఏం క్లీన్ చేయలేదు, ఎందుకంటే మన కాస్త హెల్త్ బాగాలేక ఊరికి వెళ్ళింది కదా. ఊరికి వెళ్ళినప్పుడు మొత్తం అంజన క్లీన్ చేసిండు. అంజనకి అయితే చాలా థ్యాంక్స్. ఇది మొత్తం నీట్గా అంటే నీట్గా క్లీన్ చేసిండు. చూడండి అంత 2-3 బండ్లు సర్వీసింగ్ చేసి మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసిండు. ఆడ మన బండికి నిన్న ఒక రిపేర్ అయితే వచ్చింది. మన బండికి నిన్న వచ్చిన రిపేర్ ఏంటంటే ఈ వాటర్ పంప్ ఉంది కదా, ఇదైతే ఏం పని చేయలేదు. వాటర్ అసలు ఏం లాగలేదు. అంటే నేను ఉన్నప్పుడు లాగుతున్నాక స్లో లాగుతుండే, నేను పోయినాక మొత్తం అంత వాటర్ లాగడం ఆపేసిందంట. నిన్నైతే 3-4 సార్లు ఇప్పి ఫిట్ చేసేటాలకు చాలా అలసిపోయినాము. ఎక్కడ ఏం కాలేదు, కానీ లాస్ట్ టైంకి అయితే వాటర్ అయితే లాగింది. ఇటుకైతే సక్సెస్ అయితే చేసినాం తనలాడాక. ఇక్కడ నేను మా ఓనర్ అందరినీ కలిసి 3-4 సార్లు ఇప్పి బీచినా కానీ ఎక్కడేం లాగలేదు. లాస్ట్ ఫైనల్గా అయితే లాగింది అది. ఇప్పుడైతే పడుతుంది వాటర్ మొత్తం. ఇదే మనం ఉన్న రూమ్ అయితే మొత్తం రైతు వేదిక, చిన్న పల్లె రూమ్ అయితే బాగా దొరికింది, పెద్దగా రైతు వేదిక. చూడండి అవతల పొలాలు, ఆ డోరు మొత్తం లోపల చల్ల బాగుంది. ఇక్కడ వచ్చేసి మన బండి అయితే ఆపేసినాం. చూడండి నిన్న మామూలు ఎండ కొడతలేదు, అట్లే పని చేసుకుంటూ ఉన్నాం. అంటే ఈ మన బండి వాటర్ పంప్ పని చేస్తూనే ఉన్నాం అనమాట. నాకు చుట్టుపక్కల మొత్తం నచ్చింది, బాగుంది. కానీ ఒకటి నచ్చింది ఏంటంటే అన్నీ బాగున్నాయి. అంత క్లైమేట్ మొత్తం కూల్ ఉంది, అంతా బాగుంది. కానీ ఈ రోడ్లు ఒకటి పాపం, ఈ రోడ్ల మీద కింద పడితే చాలా ఘోరంగా అయితే దెబ్బలు తాకుతాయి. ఈడ కొంచెం రోడ్లు వేయించింటే బాగుంటుండే. మొత్తం మనం పొద్దున్న వచ్చింది పులిబోడ అదే. ఇక్కడ ఇది మొత్తం ఫారెస్ట్ ఇటుకలు ఏరియాలో ఫుల్ అయితే ఉన్నాడు. కానీ ఏమో అంటే ఇటుకలు ఉన్న వాళ్ళు అందరికీ అలవాటు అయిపోయింది బాగా. ఇంకెవరు ఉంటారు ఉండడానికి, అంతే ఎవరు బెదురుకోరు నైట్ పూట. కానీ నైట్ పూట అయితే ఎవరు బయటికి వెళ్తే తక్కువ వెళ్తారు బయటికి. ఇక ఇంత రోడ్లు బాగా లేకుండా ఇంత అడవి ప్రాంతం కూడా నాకు నచ్చింది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ బస్ సర్వీస్ ఉంది. ఎక్కడైనా మెయిన్ సిటీలోకి వెళ్ళాలంటే ఇక్కడ మెయిన్ సిటీ అంటే ఒకటి నార్నూరు, ఒకటి వచ్చి లోకారి, ఇంకా మహా అంటే ఆదిలాబాద్ డిస్టిక్. బాగా నచ్చింది ఇక్కడైతే. మెయిన్ సిటీలో అక్కడైతే పోవచ్చు. బైక్ అయితే ఏంటంటే మారుమూల ఊళ్ళో కూడా బస్ సర్వీస్ ఉంది. నాకు అదొకటి బాగా నచ్చింది. నార్మల్ ఇంకా ఖాళీగా అంటే ఒక తిరిగి శూన్యంకి అయితే వచ్చినాము. ఇంకా ఈరోజు వీడియో మనది ఇంతే. తప్పకుండా మన వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాయి ఇంకా బాయ్.